సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సార్ ఏంటి సార్ ఘటికాచలం సంగతి అంటే హర్రర్ మూవీస్లోనే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇంగ్లీష్ మూవీస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అక్కడ వాళ్ళకి చాలా పాపులర్ జానర్ అది. హారర్ మూవీస్ని పర్ఫెక్ట్గా తీయట్లేదు. He has gone through ఈ సినిమాలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ గాన్ ఘటికాచలంది ఒక 2 years బ్యాక్ ఏమో సేమ్ ఈ ప్రమోషన్ కైండ్ ఆఫ్ ఏదో ఒకటి చూశాను సార్. సో ఆ తర్వాత కానీ ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఏమైనా తీసుకున్నారా? ఎక్కువ లాంగ్ ఎక్కడ పట్టిందంటే పోస్ట్ ప్రొడక్షన్. యాక్చువల్లీ చాలా టైం పట్టింది. ఎందుకంటే స్పెషల్ సౌండ్ కావాలని చెప్పేసి, మ్యూజిక్ కావాలని చెప్పేసి ఒక ఇటాలియన్ మ్యూజిక్ డైరెక్టర్ని నేను కాంటాక్ట్ చేశాను. ఎలా కనెక్ట్ అయింది స్టోరీ అని చెప్పేసి నాకు ముందు అది అనిపించింది. నాకు అవన్నీ ఇన్స్పిరేషన్. అలాంటి ఒక కైండ్ ఆఫ్ హారర్ మూవీ చేయాలి. సో ఆ కైండ్ ఆఫ్ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ అనేది ఘటికాచలంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అదే దాని గురించే చేయాలి. అంటే థ్రిల్లర్ సినిమాలు కానీ లేదంటే హారర్ మూవీస్ కానీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, మీరు డిసప్పాయింట్ అవ్వరు. అది మాత్రం గ్యారంటీ నేను చెప్పగలను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. తెలుగు సినిమాలు చూడడానికి మాత్రం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎలాంటి స్టోరీస్ వస్తూ ఉంటాయి అండ్ లాంగ్వేజ్తో సంబంధం లేకుండా మరి ఇక్కడ మన తీస్తున్న మూవీస్ కూడా నెక్స్ట్ స్టాండర్డ్స్కి వెళ్ళిపోతున్నాయి. మరి అదే కోవలోనే మే 31న హర్రర్తో భయపెట్టడానికి కూడా ఒక మూవీ వచ్చేస్తుంది. అది కూడా మారుతి గారి టీం నుంచి. అదేంటో కాదు, ఘటికాచలం. అరే పేరు వింటేనే ఏదో కొంచెం డిఫరెంట్గా ఉందంటున్నారు కదా. ట్రైలర్ చూస్తే మాత్రం నిజంగా షేక్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఆ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇంకా బోల్డెన్ విషయాలు మనతో పాటు షేర్ చేసుకోవడానికి నిర్మాత రాజు గారు అలాగే డైరెక్టర్ అమర్ గారు కూడా ఉన్నారు. మరి మాట్లాడేద్దాం. అండ్ ప్రపంచ స్థాయిలో ఉండే ఈ హర్రర్ మూవీ ఎలా మనల్ని తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో చాణక్య గారు. యా సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. ట్రైలర్ అయితే చాలా బాగుంది. కాకపోతే హర్రర్ మూవీస్ చాలా వరకు చూసే ఉంటారు. ఏంటంటే ప్రపంచంలో కానీ అందరే ఎక్కడ చాలా డిఫరెంట్ మూవీస్ అన్నీ చూసుంటారు. కానీ తెలుగులో ఈ ఘటికాచలం లాంటిది ఘటికాచలం కానీ చాలా మంది ఘటికాచలం అనుకుంటారు సార్. ఘటికాచలం సార్ ఏంటి సార్ ఘటికాచలం సంగతి? అంటే హర్రర్ మూవీస్లోనే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అవునండి, ఇది అంటే పర్ఫెక్ట్ ప్రాపర్ ఒక హారర్ ఫిల్ము. మనము ఇంగ్లీష్ మూవీస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కంజూరింగ్ ఇలాంటి మూవీస్, ఎగ్జార్జిస్ట్ 1, 2, 3, 4, 5, 6 చాలా తీశారు కదా. కంజూరింగ్ కూడా 5-6 పాటలు తీశారు. అక్కడ వాళ్ళకి చాలా పాపులర్ జానర్ అది. మనకి తెలుగులో అసలు పెద్ద రావు. ఎవరో మన రామ్ గోపాల్ వర్మ గారు లాంటి వాళ్ళు రాత్రి నుంచి మొన్న ఈ మధ్య భూత్ అటు వరకు తీశారు ఆయన ఎక్స్ట్రాడినరీ హారర్ ఫిల్మ్స్. ఒక జనరేషన్ చూశారు బాగా. ఆ తర్వాత ఇప్పుడు అసలు అలా వాటిని హారర్ మూవీస్ని పర్ఫెక్ట్గా తీయట్లేదు. ఆ వాంట్ ఉంది. అందరూ వెళ్ళేసి మన యూత్ అందరు కుర్రాళ్ళందరూ వెళ్ళి ఇంగ్లీష్ మూవీసే చూస్తూ ఉంటారు. నాకు కూడా హారర్ మూవీస్ మీద చాలా ఇంట్రెస్ట్. ఇది చేయాలి, మంచి ఒక హై స్టాండర్డ్ హారర్ మూవీ చేయాలి. మనం ఇంగ్లీష్ మూవీ చూస్తాం కదా, అలాంటి మూవీ ఇక్కడ ఎందుకు ఉండకూడదని ఫీలింగ్లో ఉండేవాడిని. ఓకే. అయితే అలాంటి సందర్భంలో డిఫరెంట్ ఐడియాస్ చేయాలి ఎలాగైనా మంచి హారర్ మూవీ అన్నప్పుడు నా ఫ్రెండ్ ఈయన రాజు, మిస్టర్ MC రాజు, తను ఒక బ్యూటిఫుల్ ఐడియా చెప్పాడు. చెప్తే అద్భుతంగా అనిపించింది నాకు. అంటే నిజంగా ఒక ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ అది. ఆ రేంజ్ కాన్సెప్ట్, అంత యూనిక్ కాన్సెప్ట్. చెప్పిన తర్వాత చాలా బాగుంది, ఇది ఎక్కడ నీకు ఎలా వచ్చింది ఈ ఐడియా అన్నాను. అంటే లేదు, నాకు తెలిసిన వాళ్ళ ఒక అబ్బాయికి నిజంగా జరిగింది ఇది అని చెప్పాడు. అని చెప్పి దానికి తన ఇంటర్ప్రిటేషన్ చెప్పాడు, ఇలా చేస్తే బాగుంటుంది కదా అనేసి. అప్పుడు నాకు అనిపించింది ఇది ఎక్స్ట్రాడినరీ, నిజంగా అద్భుతమైన ఒక హారర్ మూవీ దీంట్లో చేయొచ్చు అని చెప్పేసి దాని మీద ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. ఓకే. సో అట్లాగా దాని ముందు స్టార్ట్ అయింది మూవీ. ఘటికాచలం అట్లా మొదలైంది. ఓకే సార్, ఈ హర్రర్ ఎలిమెంట్స్ అనేది మనం చాలా వరకు చూసాము. కాకపోతే దానిలకు అండ్ ఘటికాచలానికి డిఫరెన్స్ అంటే మీరేం చెప్తారు? అది పూర్తిగా ఇప్పుడే చెప్పలేకపోవచ్చామో కానీ డిఫరెన్స్ అయితే ఉంది. ఎందుకంటే ప్రతి హారర్ మూవీలో హారర్ అనేది డిఫరెంట్ వేస్లో చూపించవచ్చు. సో ఇక్కడ హారర్ అనేది ఏంటంటే బేసిక్గా ఒక హ్యూమన్ బీయింగ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, బేస్డ్ ఆన్ వాట్ రీజన్స్ అలా బిహేవ్ చేస్తారు అనే దాన్ని వేరే కోణాల నుంచి చూడొచ్చు మనం.
సో ఈ కథ ఎలా వచ్చిందంటే బేసిక్గా ఒక 3 డిఫరెంట్ స్మాల్ పోర్షన్స్ ఆఫ్ స్టోరీస్ని తీసుకొని కథను బిల్డప్ చేశాను. మనవాడికి యాక్చువల్గా ఒక 2.5 hours 3 hours స్టార్ట్ టు ఎండ్ ఇలా చేద్దామని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకే, స్టోరీ మీదే కాబట్టి దానికి సో దానికి ఫస్ట్ బేస్ వచ్చి ఎప్పుడో చైల్డ్హుడ్ అప్పుడు మనం ఊళ్ళో చూస్తూ ఉంటాం, చాలా ఈ దయాలు పట్టుకున్నాయని అంతా చూస్తూ ఉంటాం కదా, అక్కడి అది బేస్ అనుకోవాలి. తర్వాత ఒక 8 years ముందు అతను కూడా నాకు చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట. అతనికి ఇలా జరిగింది. సో సికింద్రాబాద్లో కలిసాను నేను అతన్ని. అలా జరిగిన తర్వాత దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్. నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు కానీ బట్ ఈ హ్యాస్ గాన్ త్రూ ఈ సినిమాలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ గాన్ త్రూ. ఎట్లా ఈజ్ నో లాంగర్ హియర్. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ మోర్ అబౌట్ ఇట్. పేర్లొద్దు. ఏమైందంటే అతను సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసేసారు అంటే ఏది మేము ట్రైలర్లో చూసిన దాని తగ్గట్టు ఎవరో మాట్లాడుతున్నట్టు, ఎవరో పిలుస్తున్నట్టు. బట్ సమ్వన్ ఈజ్ మేకింగ్ హిమ్ స్కేర్ అన్నమాట. ఓకే, అట్లాంటిది. సో అయితే దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ చూశాను నేను. ఓకే, సో ఇన్ని జరుగుతున్నాయి కదా, దెన్ వై డోంట్ వి మేక్ ఇట్ యాజ్ ఏ స్టోరీ స్టార్ట్ టు ఎండ్ నుంచి అని చెప్పగానే మనవాడు ఇంకో మన రైటర్తో కూర్చొని దానికి మంచి నైస్ సినిమాటిక్ స్క్రీన్ ప్లే తయారు చేశారు బాగానే. ఓకే, సో చూసిన తర్వాత చేంజెస్ ఏమైనా చేద్దామా అని అంటే చిన్న చేంజెస్ ఐ థింక్ 2-3 వర్షన్స్ చేసాం. చేసి ఫైనల్ చేశారు. దానికి మంచి ఫ్లాష్ బ్యాక్ క్రియేట్ చేశారు మన వాళ్ళు. ఓకే, సో అంటే వెరీ స్ట్రాంగ్ రీజన్ ఒకటి కావాలి మనకి, దాన్ని బాగా బిల్డప్ చేశారు. యాక్చువల్గా మారుతి గారు వాళ్ళు దాన్నే మనం ఇనీషియల్ వర్షన్లో కార్టూన్ లాగా చూపించాం ఆర్ట్తో. బట్ ఇఫ్ యూ మేక్ ఇట్ యాజ్ ఎ రియల్ హ్యూమన్ బీయింగ్స్ తీస్తే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది కదా, అది తను చెప్పి ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మనం గ్రాఫిక్స్ యానిమేషన్. ఇది ఒక ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ గట్టిగా చలంది ఒక 2 years బ్యాక్ ఏమో సేమ్ ఈ ప్రమోషన్ కైండ్ ఆఫ్ ఏదో ఒకటి చూశాను సార్. సో ఆ తర్వాత కానీ ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఏమైనా తీసుకున్నారా? చేంజెస్ కాదు, అప్పుడు మీ అది జస్ట్ మూవీ అనౌన్స్మెంట్ అది చూసుంటారు మీరు. అది ఓపెనింగ్ చేసాం. అప్పుడు ఆ ఓపెనింగ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 3-4 months షూట్ అంతా చేసాము. అయింది. ఎక్కువ లాంగ్ ఎక్కడ పట్టిందంటే పోస్ట్ ప్రొడక్షన్. యాక్చువల్లీ చాలా టైం పట్టింది. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్కి చాలా పర్టికులర్గా ఈ సినిమాకి చాలా అవసరం. మీకు తెలియదు ఏముంది, హారర్ మూవీస్కి అద్భుతమైన సౌండ్ డిజైన్, మ్యూజిక్ కావాలా. అందుకోసం మేము ఫారినర్స్ అంటే ఇక్కడ చేయరని కాదు, స్పెషల్ సౌండ్ కావాలని చెప్పేసి, మ్యూజిక్ కావాలని చెప్పేసి ఒక ఇటాలియన్ మ్యూజిక్ డైరెక్టర్ని మేము కాంటాక్ట్ డిఫరెంట్ ఫీల్ కోసం బేసిక్గా. ఇటాలియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఫ్లావియో కుకురులో అని చెప్పేసి, పేరు కొంచెం మీకు విచిత్రంగా ఉంటుంది. ఫ్లావియో కుకురులో. తను అక్కడ ఈ పెద్ద ఈ సింఫోనీ వాటిల్లో ఆయన వర్క్ చేస్తూ ఉంటాడు. హాలీవుడ్ మ్యూజిక్ కూడా మ్యూజిక్ చేస్తూ ఉంటాడు. సో తనని ఎవరో వేరే సమ్మదర్ బాంబేలో కాంటాక్ట్ ద్వారా ఆయన కలిశాడు. ఆయన కలిసి తర్వాత ఇంకా తనకి స్టోరీ చెప్పి మాట్లాడితే ఆయనకి చాలా కనెక్ట్ అయిపోయాడు. ఆయన విపరీతంగా ఎమోషనల్ అయిపోయాడు ఆ స్టోరీ విన్నాడు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనకు ఆల్మోస్ట్ షూటింగ్ జరిగేటప్పుడే మనకు కొంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అంటే థీమ్ ట్రాక్స్ అన్నీ ఇచ్చాడు. మనం షూటింగ్ జరిగేటప్పుడు ఆ థీమ్ ట్రాక్స్ ప్లే చేసేవాళ్ళం. ఓకే, ఆ ప్లే చేస్తూ మనం కొన్ని సీన్స్ తీయడం, కెమెరా మూమెంట్స్కి, తర్వాత ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్కి కూడా మూడ్ కావాలి. ఇది హారర్ మూవీస్లో మెయిన్ మూడే ఇంపార్టెంట్ కదా. ఆ మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు ఆ మూడ్ బాగా యాక్ట్ చేసేయడానికి ఉపయోగపడింది వాళ్ళకి. ఈవెన్ కెమెరా మూవ్స్ కూడా అదంతా బాగా ఉపయోగపడింది. సో అదంతా అయిపోయిన తర్వాత తను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన చేశాడు మొత్తం. ఆ ఫుల్ ఫిలిం చూసి నాకు ఆశ్చర్యం ఎక్కడ అనిపించిందంటే, మనమేదో ఇక్కడ మన ఊర్లో జరిగిన ఒక స్టోరీ ఒకటి చేసాము, అది ఎక్కడో ఇటలీలో ఉన్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకి ఎలా కనెక్ట్ అయింది ఈ స్టోరీ అని చెప్పేసి నాకు ముందు అది అనిపించింది. సో తర్వాత అర్థమైంది ఏంటంటే, ఆయనతో మాట్లాడితే ఈ స్టోరీ అనేది యూనివర్సల్. ఎక్కడైనా అమెరికాలో అయినా, ఇటలీ అయినా, ఆఫ్రికాలో అయినా ఇది యూనివర్సల్గా కనెక్ట్ అయ్యే స్టోరీ. ఎందుకు అంటే ఇది ఒక ఫ్యామిలీలో జరిగే ఒక స్టోరీ. ఇది అందులో ఒక అబ్బాయికి జరిగిన ఒక ప్రాబ్లం, ఒక ఇష్యూ అనమాట. సమ్ సూపర్ న్యాచురల్ ఈవెంట్ అతన్ని డిస్టర్బ్ చేయటం, ఫ్యామిలీని డిస్టర్బ్ చేయటం. మీరు స్టార్టింగ్లో అన్నారు ఏంటంటే ఇంగ్లీష్ మూవీస్లో కాంజూరింగ్ 1, 2, 3, 4, 5, 6 అని ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాంతో కంపేర్ చేస్తున్నారంటే ఏమన్నా దాని నుంచి పోలికలు ఏమన్నా ఉన్నాయా దానికి దీనికి? ఏమన్నా పోలికలు ఏమీ ఉండవు. ఓకే, అంటే హారర్ మూవీస్ టాప్ గ్రేడ్ హారర్ మూవీస్ జనాలు ఆబ్వియస్ గా కంపేర్ చేసుకోవచ్చేమో, బట్ అంటే తీసింది అయితే మాత్రం లేదని. డైరెక్ట్ గా కనెక్షన్ అసలు ఏ హాలీవుడ్ మూవీలో లేదు ఇది. ఇందులో ఉన్న పాయింట్, నేను దాదాపు చాలా హారర్ మూవీస్ చూశాను. ఎగ్జార్జిస్ట్ నుంచి రీసెంట్ గా వచ్చిన టాక్ టు మీ,
ఇలాంటి మూవీస్ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ కూడా వాటి వరకు చూస్తూ ఉంటాను చాలా రెగ్యులర్గా హారర్ మూవీస్ అన్నీ మిస్ అవును. ఎక్కడ ఈ పాయింట్ ఎగ్జాక్ట్ ఇందులో ఉన్న పాయింట్ వాళ్ళు ఎవరు చెప్పలేదు. ఇంకో రకంగా చెప్పుంటారు తప్పితే చెప్పలేదు. నాకు అవన్నీ ఇన్స్పిరేషన్. అలాంటి ఒక కైండ్ ఆఫ్ హారర్ మూవీ చేయాలి అంటే హై స్టాండర్డ్స్లో. అంటే ఫస్ట్ ఇది ఎక్కడ నాకు పుట్టిందంటే మన రాంగోపాల్ వర్మ గారి రాత్రి సినిమా చూసిన తర్వాత అది ఈసారి కామెడీ మూవీ తీసినా కూడా నువ్వు ఇదే చెప్పాలి. చెప్పేది రాత్రి మూవీ చూసిన తర్వాత నుంచి నాకు అది అప్పటి వరకు మనకు తెలియదు కదండి. ఇక్కడ ఎవరు తీసేవాళ్ళు కదా హారర్ ఫిల్మ్స్. జనరల్గా అన్ని చిరంజీవి గారి మూవీస్ అవి రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఫస్ట్ రాత్రి చూసిన తర్వాత నేను తిరుపతిలో ఉన్నప్పుడు కంప్లీట్గా వేరే జోన్లోకి సినిమా అసలు అంటే మనకు తెలియని సినిమా ఏదో ఉందో వేరే సినిమా ఉంది అసలు మనం ఎప్పుడు చూడలేదు ఇలాంటి సినిమా అనిపించింది. అది మైండ్లో ఇన్స్పిరేషన్ అట్లాగే ఉంది. తర్వాత ఆయన సినిమాలని చూడటం కంటిన్యూస్గా బూత్ అవన్నీ కూడా ఆయన చాలా సినిమాలు తీశారు. ఇక ఆ ఇష్టంతో నేను మొత్తం ఇంగ్లీష్ మూవీస్, ఫారిన్ మూవీస్, థాయిలాండ్ మూవీస్, జపాన్, కొరియా మూవీస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాను. అవన్నీ వాటిల్లో ఒక బ్యూటిఫుల్ ఇది ఉంటుంది అంటే మనల్ని భయపెడతాయి. సౌండ్ అంటే ఆ సౌండ్, మ్యూజిక్, పెర్ఫార్మెన్స్ అన్నిటితో భయపెడతాయి. ఒక మంచి కథ ఉంటుంది వాటిల్లో. ఓకే, ఒక ఎక్స్ట్రాడినరీ ఒక మంచి కథ ఉంటుంది. అంటే హ్యూమన్ రిలేషన్షిప్ సంబంధించిన మంచి కథ ఉంటుంది. సార్ ఏ హర్రర్ మూవీస్లో అయినా కానీ సేమ్ టెంప్లెట్ మాత్రం ఒకటే ఉంటుంది కదా. అంటే స్టార్టింగ్లో ఒక నార్మల్గా ఉన్న ఫ్యామిలీలో ఒక దయ్యం పడుతుంది. దయ్యం పట్టిన తర్వాత దాన్ని ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తుంది, తర్వాత దాన్ని వదిలిచ్చేసుకుంటారు. సో సేమ్ ప్యాటర్న్ అంతే. బాగానే భయపెట్టాడు, నేనైతే భయపడ్డాను థియేటర్లో. కానీ ఆ మధ్యలో జరిగేదే భయపెట్టడం. అంటే ఏ రకంగా భయపెడుతున్నాం, ఏ రీజన్ భయపెడుతుంది అనేది క్వశ్చన్ బేసిక్ గా. సో భయం అనేది ఏముంది, నేను ఫస్ట్ టైం నాడుకు స్టోరీ చెప్పినప్పుడు మా ఊర్లో మేము రైలు కట్ట మీద వెళ్తుంటే మాకు ఆ చెట్టు మీద దెయ్యం ఉందని ఊరంతా తెలుసు అనమాట. మేము కరెక్ట్గా బ్రిడ్జ్ కింద వెళ్ళేటప్పుడు టంగని ఒక రాయి సౌండ్ వేసినట్టు వినపడేది మాకు. అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడో చిన్నప్పుడు 5వ క్లాస్ చదివేటప్పుడు. అది మారుతి గారికి ఈ మధ్య చెప్తే ఆయన వేరు అవును ఇది బాగుందండి దాని అన్నారు. అది రియల్ ఎక్స్పీరియన్స్, అది నిజంగా ఉందో లేదో ఇప్పటికీ తెలియదు. ఓకే, సో అట్లాంటి దగ్గర నుంచి మనవాడు డిఫరెంట్ వేని తీసుకొచ్చి నేను చూసినప్పుడు అయితే ఖచ్చితంగా భయపడ్డా, దానికి వెంటనే చెప్పాను. అవును, ఇందులో యాక్చువల్గా ఎక్కువ గోడ దగ్గర నుంచి వచ్చి బౌ అని ఇలాంటి జంప్ స్కేర్స్ ఎక్కువ ఉండవు. ఓకే, అలాంటి ఎక్కువ యూజ్ చేయాలి. అదేంటే మనం చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. హారర్ అనగానే బమ్ అని భయపెట్టాలి, అలాంటివి కాదు. ఇదేంటంటే ఒక స్లో బర్న్ మీకు లోపల నుంచి గుండెల్లో దడ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట సినిమాలో. ఓకే, అలా ఉంటుంది. అంటే అట్మాస్ఫియరిక్ హారర్ అంటారు అది. అంటే అట్మాస్ఫియర్లో జరుగుతున్న పరిస్థితులు, సౌండ్, ఆ విజువల్ మూడ్ తోటి మీకు ఒక భయం క్రియేట్ అవుతూ ఉంటుంది కంప్లీట్గా. అంటే అబ్బాయి ఒక క్యారెక్టర్, ఆ చుట్టుపక్కల ఉండే మనుషులు వాళ్ళు గోత్రు అయ్యే ఒక అబ్నార్మల్ సిచ్యుయేషన్స్ అవి మిమ్మల్ని చాలా ఇంటర్నల్గా లోపల నుంచి భయపెడతా ఉంటాయి. అది ఎక్కువ ఫాలో అయ్యేవి ఈ మూవీలో. ఓకే, అంటే ఎక్కువ మనకి మోర్ ఆఫ్ హాలీవుడ్లో వాళ్ళు ఎక్కువ అదే ట్రై చేస్తారు. అంటే ఏ గ్రేడ్ హారర్ ఉంటుంది వాటిలో కూడా, బి గ్రేడ్ హారర్ కూడా ఉంటాయి అవి జనరల్గా. స్పూకీ హారర్ కాకుండా అట్మాస్ఫియరిక్ హారర్ అది ఎక్కువ మేము ట్రై చేసాం. ఇది ఏంటి సార్ హర్రర్లో ఇన్ని టైప్స్ ఉన్నాయా? నాకు నాకు తెలీదు. హర్రర్ అంటే ఇంకా భయపెట్టడం అదొకటి మాత్రమే తెలిసింది. కాకపోతే ఇన్ని రకాలుగా భయపెడుతుంటారు, అందులో కూడా డిఫరెంట్ టైప్స్లో. అంటే అందులో విషయం ఏంటంటే మన హీరో నిఖిల్తో కావాల్సింది రాబట్టుకున్నాడు. ఓకే, సో ఐ థింక్ ఆయనకు కూడా గుడ్ అప్రిసియేషన్ ఉందన్నమాట. నిఖిల్ చేసిన విధానం, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే మా పని చాలా ఈజీ అయిపోయింది తీసుకురావడం. ఓకే సార్, మారుతి గారి టీం ఎప్పుడైతే దీన్ని అంటే ఈ మూవీని రిలీజ్ చేయాలని చెప్పేసి ముందుకు తీసుకెళ్తున్నప్పుడు సో ఏం చేంజెస్ అనేది వచ్చింది ఘటికాచలంలో? మారుతి గారు చూసిన తర్వాత నాకు తెలిసినంత వరకు అయితే మేజర్ చేంజెస్ ఏం చెప్పలేదు ఆయన. ఓన్లీ థింగ్ ఏంటంటే మేము తీసిన ఏమన్నారు కదండి ఫ్లాష్ బ్యాక్ యానిమేషన్ దాన్ని రియల్ క్యారెక్టర్స్ పెట్టండి, సో దట్ ఎక్కువ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయినట్టు కనపడుతుంది మూవీలో అని ఒక్క చేంజ్ చెప్పారు ఆయన. తర్వాత కొంత ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లేలో చిన్న ప్లేస్మెంట్స్ అటు ఇటు షఫల్ చేశారు. అంటే దానివల్ల మనకు చాలా ఒక సినిమాలో క్యూరియాసిటీ ఫ్యాక్టర్ పెరిగింది. చాలా హ్యాపీ. ఖచ్చితంగా నేను ఫస్ట్ వర్షన్ చూశాను థియేటర్లో, రెండోది చూశాను మన ప్రసాద్ ల్యాబ్స్లో. సో క్లియర్ ఆ డిఫరెన్స్
తెలుస్తుంది. సో ఈ ఆబ్వియస్గా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చెప్తే దానికి దెర్ ఇస్ అ రీజన్ కదా, అది కనపడుతుందండి. రీసెంట్ టైమ్స్లో నేను పర్సనల్గా ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ అనేది కూడా ఒకటి చెప్తా. ఏంటి సార్? ఏంటంటే మన తెలుగు సినిమాస్ అనేది కూడా ఈ మే మంత్లో కొంచెం తక్కువ వచ్చాయి, కానీ వచ్చిన మూవీస్ అయినా కానీ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. సో మంచి ఏంటంటే అప్రిసియేషన్ అనేది కూడా అన్నీ వచ్చాయి. దాంతోపాటు ఇంగ్లీష్ మూవీస్ కూడా కొన్ని రిలీజ్ అయ్యాయి. ఏంటంటే ఫైనల్ డెస్టినేషన్ అని, సో ఇట్లాంటి వాటికి కూడా ప్రేక్షకులు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి అని చూపిస్తూ ఉన్నారు. అంటే ఒక థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంటే దే ఆర్ రెడీ టు కమ్ అండ్ వాచ్ ద మూవీ. సో ఆ కైండ్ ఆఫ్ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ అనేది గట్టికాచలంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% చేయొచ్చండి. అదే చేయాలి యాక్చువల్గా దీంట్లో. నేను వెయిట్ చేస్తున్నా మనోడు చెప్పేదా. ఓకే, అదే దాని గురించే చేయాలి. అంటే థ్రిల్లర్ సినిమాలు కానీ లేదంటే హారర్ మూవీస్ కానీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 100% దీన్ని ఎంజాయ్ చేస్తారు. డిసప్పాయింట్ అయితే ఎట్టి పరిస్థితులు అవరు. అంటే మీరు ఒక ఇంగ్లీష్ మూవీకి వెళ్ళాలి, ఒక టాప్ క్లాస్ ఒక హారర్ మూవీ ఒకటి రిలీజ్ అయింది, మనం వెళ్ళాలి మల్టీప్లెక్స్లో అని మీరు అనుకున్నారంటే ఈ మన గట్టిగా చెల్ల మూవీ చూడవచ్చు, మీరు డిసప్పాయింట్ అవ్వరు. అది మాత్రం గ్యారంటీ నేను చెప్పగలను. ప్లస్ అందులో నాకు పర్సనల్గా కూడా కాన్ఫిడెంట్గా ఉన్నది ఏంటంటే కాన్సెప్ట్ ఒకటి, యూనిక్ కాన్సెప్ట్ అనేది జనాలకు నచ్చుతుంది. ప్లస్ కంక్లూడ్ చేసిన విధానం విత్ సర్టన్ రీజన్స్తో కంక్లూడ్ చేయడం అనేది కూడా నచ్చుతుంది అని కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎలా అయినా చెప్పొచ్చు దాన్ని, అంటే మల్టిపుల్ వేస్ లో కంక్లూడ్ చేయొచ్చు. మేము ఒక యూనిక్ వేలో కంక్లూడ్ చేస్తాం, స్పెసిఫిక్ రీజన్. అంటే మనకి ఇప్పుడు జనరల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇళ్ళలో వచ్చినప్పుడు, దయ్యాలు పట్టినాయి అని వచ్చినప్పుడు అది డాక్టర్స్ పర్స్పెక్టివ్లో కూడా ఒక రకంగా చూస్తారు. తర్వాత మనం ఎవరైనా స్వామీజీల దగ్గరికి తీసుకెళ్ళడం అంటే మన ఫ్యామిలీ వాళ్ళందరూ భయపడిపోయి అబ్బాయి నార్మల్గా ఎవరైనా బిహేవ్ చేస్తుంటే మన ఇంట్లో మనం తీసుకెళ్తాం. ఇంకా మనం ఏంటంటే స్వామీజీల దగ్గరకు వాళ్ళకి వీళ్ళకి మూలాల దగ్గరికి కూడా మనం తీసుకెళ్ళి చేస్తూ ఉంటాం. అంటే దీంట్లో ఇది ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది, ఎవరి కోణంలో వాళ్ళు దాన్ని ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఎలాగైనా ఇది సాల్వ్ అవ్వాలి అనే ఫీలింగ్ ఉంటుంది. అది ఒక ఎక్స్ట్రీమ్ కండిషన్కి వెళ్ళిపోయినప్పుడు ఇంకా వాళ్ళకి డెస్పరేట్గా వాళ్ళ సిచ్యువేషన్లో ఏం చేయాలో కూడా తెలియదు కదా. సో ఇలాంటి దానికి మనం ఒక కంక్లూజన్ కూడా బ్యూటిఫుల్గా ఇచ్చాము సినిమాలో. ఓకే, జనరల్గా చాలా తక్కువ మూవీస్లో అది దాన్ని వదిలేస్తారు, ఓపెన్ వదిలేస్తారు, మీ ఇష్టం మీరు ఏదైనా చేసుకోండి. ఒక కంక్లూజన్ తేల్దామని నేనైతే ఓపెన్ వదులుదాం అన్నాను నేను మనోడికి. అంటే వచ్చిన ప్రేక్షకులకి క్వశ్చన్ మార్కులు వదిలిపెట్టి పంపించేస్తాను, కానీ మనోడు లేదు లెట్స్ కంక్లూడ్ అన్నాడు. ఇప్పుడు అది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది, జస్ట్ కంక్లూడ్ చేయడం కాదు, చాలా ఒక థ్రిల్లింగ్ వేలో మనం దాన్ని సినిమా రౌండ్ బిల్డ్ చేయడంలో కూడా అది హెల్ప్ అవుతుంది బేసిక్ గా, అందుకే అలా బిల్డ్ చేశారు. ప్లస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ దెయ్యాల సినిమాలు ఇట్లాంటివి ఎప్పుడు చూసినా కూడా, ఇప్పుడు దెయ్యం పట్టడం అనేది 100 years 200 years నుంచి కూడా ఉంది, పురాతన కాలంలో ఉంటుంది కదా. కానీ మెడిసిన్ అయితే మెడికల్గా డెవలప్ అయిందంతా ఒక 50-60 years లేదా మేబీ 100 years అనుకోవచ్చు మెడికల్గా. సో అప్పుడు డాక్టర్స్ వచ్చారు, సైకియాట్రిస్టులు అని వీళ్ళంతా వచ్చారు కదా. అప్పుడు ఇది ఒక వే ఆఫ్ ట్రీటింగ్ అన్నారు, దెయ్యాలు లేవు ఏం లేవు, సో ఇది ఇట్స్ ఆల్ మెడికల్ అన్నారు. మరి 100 years బ్యాక్ దానికి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది, 2 different ways. ఓకే కదా. సో డాక్టర్ ఈజ్ లుకింగ్ ఎట్ ఇన్ ఎ డిఫరెంట్ వే అండ్ ఈజ్ ట్రీటింగ్ ఇట్. పాతకాలంలో కూడా ఏంటి, మన ఏమంటారు వాళ్ళని, మాంత్రికులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తాంత్రిక్ వేలో వాళ్ళు ట్రీట్ చేస్తూనే ఉన్నారు, అప్పుడు తగ్గుతున్నాయి. నాకు తెలిసే చాలా ఉన్నాయి మా ఊర్లో ఇలాంటి కేసులు, తగ్గిన కేసులు. సో అప్పుడు ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది కదా, ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఎండ్ సొల్యూషన్ ఏంటంటే సాల్వ్ అయిందా లేదా. సో దానికి మేము కథపరంగా ఒక సొల్యూషన్ పిక్ చేసుకోవాలి, వదిలేయకుండా అదా ఇదా అని వదలకుండా మేము ఒకటి పిక్ చేసుకున్నాం, దాంతో కంక్లూడ్ చేసాం విత్ రీజన్స్. సార్ అంటే సార్ ఒక విషయం చెప్పండి, ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అనుకుంటారు దయ్యాలంటే దయ్యాలు లేవు ఏం లేవు ఏంటిది, ఇంత మనం సైన్స్ టెక్నాలజీ అనేది కూడా ఇంత డెవలప్ అయిన తర్వాత మళ్ళీ దయ్యాల గురించి మాట్లాడతారు ఏంటి అని అంటూ ఉంటారు. ఈ సినిమా చూస్తే దయ్యాలు ఉన్నాయని కొంచెం ఒక భయం ఏమన్నా కలుగుతుందా? ఖచ్చితంగా కలిగిద్దండి. అంటే మనం సపోజ్ సమస్య వాళ్ళకి మీకు వచ్చింది అనుకోండి, ఎందుకంత లైట్గా తీసుకున్నది అని అంటాం మనం, ఏముంది అందులో వదిలేసే అంటాం. కానీ మనకు వచ్చినప్పుడు మనం కరెక్ట్గా దాన్ని ఖచ్చితంగా మనం నమ్మి తీరుతాం, దెయ్యమా భూతమా ఇంకోటి అని మనం వెళ్ళి తీస్తాం. అది ఖచ్చితంగా మనం
గోస్ట్లీ ఎఫెక్ట్ చాలా ఉంటుంది మూవీలో. మీకు ఆ ఎలిమెంట్స్ ఎగ్జాంపుల్ చెప్పాలి. గోస్ట్లీ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి. మనం బివి పటావరం గారి హిప్నటైజ్ చేస్తారు ఆయన Yeah, yeah, stage అవును. మీద కదా మ్యాజిక్ చేస్తూ. ఆయన ఛాలెంజ్ చేస్తుంటాడు. హిప్నటైజ్ చేసేటప్పుడు ఒక 10 మందిని స్టేజ్ మీదకి రమ్మంటారు. అందరం వెళ్ళిన తర్వాత ఒకసారి నేను కూడా వెళ్ళాను అనమాట, 2 times వెళ్ళాను. వెళ్తే మీరు ఎవరైనా నన్ను హిప్నటైజ్ చేయండి చూద్దాం మీకు దమ్ము ఉంటే అని ఛాలెంజ్ చేస్తారా అని అడుగుతాడు. అంటే కొంతమంది పిల్లగాళ్ళు మంచి హుషారుగా నన్ను చేయండి చూద్దామని ముందుకు వస్తారు. అవును. సో మీరందరూ వెళ్ళి కూర్చోండి కిందకి వెళ్ళి అంటాడు. మిగతా వాళ్ళనే చేస్తాడు ఆయన. అంటే నేను అవ్వను అనుకుంటే అవరు అనమాట వాళ్ళు, ఓకే, హిప్నటైజ్ అవ్వరు. సో నేను హిప్నటైజ్ అవుతాను అనుకుంటే వాళ్ళు అవుతారు. అట్లనే సేమ్ పటాభిరామ్ గారు కానీ ఇంకొంతమంది మ్యూజిషియన్స్ మీరు చేతబడి ఇవన్నీ అంటున్నారు కదా, మీకు వీలైతే మాకు చేయండి చూద్దాము, మా ఎంటుకలు ఇస్తాము, ఇవన్నీ ఇస్తాం, కావాల్సినవి అన్నీ మా మీద చేయండి అంటారు కదా. ఎవరు వాళ్ళ మీద చేయరు, వాళ్ళకి ఏం ఇంపాక్ట్ ఉండదు. సో మేమేమనుకుంటాం అంటే మీరు ఎవరైనా సైకలాజికల్గా వెరీ స్ట్రాంగ్ ఉంటే మైండ్కి అది ఏది కానీ వచ్చి మిమ్మల్ని ఇంపాక్ట్ చేయదు. అది అగైన్ మళ్ళీ అది సైకాట్రిక్, అక్కడ ఏం దెయ్యం లేదా అనొచ్చు, లేదా దెయ్యం కూడా ఉండి పట్టుకోవచ్చేమో వీక్గా ఉన్న వాళ్ళకి. ఎయిదర్ వే ఆ కంక్లూజన్ ఎలా అయినా చెప్పుకోవచ్చు మనం కదా. సో ఇక్కడ ఒక వీక్ మైండ్ ఉన్న పర్సనాలిటీ బిహేవియర్కి రీజన్ ఏంటి అనేది కథలో చూస్తాం మనం బేసిక్గా. ఓకే, అది మీకు టూ మెనీ డీటెయిల్స్ కూడా చెప్పకూడదేమో. ఎందుకంటే సార్ అక్కడ అంటే ట్రైలర్ చూపించింది మీరు ఇంత, కాకపోతే మీరు చెప్తున్నది అయితే అమ్మో ఏంటో ఇదేదో సంథింగ్ డిఫరెంట్గా ఉండబోతుంది అనిపించేలా, అంటే క్యూరియాసిటీని బిల్డ్ చేస్తున్నారు. మీకు బేసిక్గా ఇంటర్వెల్ అయిన తర్వాత మీకు అసలు టైం తెలియదు. ఓకే, అయిపోయిందా అనుకుంటాం. నాకు ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. బేసిక్గా నేను నా జడ్జిమెంట్ని కొద్దిగా ఎక్కువగా నమ్ముతుంటాను. ఎందుకంటే నిద్రలేసిన మొదలుకొని మనవాడు శ్రీనగర్ కాలనీలో తిరుగుతూ ఉంటాడు, ఫిల్మ్ నగర్లో. ఓకే. సో చుట్టూ అందరూ సినిమా వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు మాట్లాడేది మొత్తం రోజు మాట్లాడేది. నేను బయట ఉంటాను, సినిమా వాళ్ళు బయట ఉంటాను, ఐటీలో ఉంటాను. సో నేను నా ఫ్రెండ్స్తో నా సర్కిల్ సినిమా సర్కిల్ కాదు, అది అవుట్ సైడ్ జనరల్ ఆడియన్స్. సో నేను వాళ్ళకి షేర్ చేసినప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ నాకు మోర్ వాల్యుబుల్ దాన్ సినిమా సర్కిల్. ఓకే. సో సినిమా సర్కిల్ వాళ్ళు నేనేమంటానంటే మీరు ఎవరు చేసినా సూపర్ చేసేవా అంటారు అన్నట్టు ఉంటుంది. బట్ బయట వాళ్ళు అయితే అది బాగాలేదు అనేస్తారు. సో వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదు. ఒరిజినల్ టాక్ అనేది అక్కడి నుంచే తెలుస్తుంది. జనరల్ ఆడియన్స్ ఫీడ్బ్యాక్ అని నా ఫీలింగ్ అనమాట బేసిక్గా. ఓకే. సో అది ఆ ఫీడ్బ్యాక్ని కూడా మన వాడికి ఎవ్రీడే ఇద్దరం అదే పనిలో ఉంటాం అనమాట, షేర్ చేస్తూ ఉంటాం. దిస్ ఇస్ ద ఫీడ్బ్యాక్ అని. సార్ స్టోరీ మీది అండ్ ప్రొడ్యూసర్ మీరు, అండ్ అమర్ గారికి మరి ఈ స్టోరీ ఇవ్వాలి, ఆయనే డైరెక్ట్ చేయాలని ఎలా అనుకున్నారు, ఏంటిది? ఒకటి ఏంటంటే గుడ్ క్వశ్చన్ ఇది, నేను వెయిట్ చేస్తున్నా దీనికోసం. ఓకే. నాకు కథ రాయడం ఇష్టం అనమాట. బేసిక్గా ఏదైనా ప్రతి ఇన్సిడెంట్ చూసినా పేపర్ మీదకి ఎక్కిస్తూ ఉంటే ఇంకా బండిల్స్ ఉన్నాయి రెడీగా నా దగ్గర. సో మనోడేమో వీడి మీద నమ్మకం ఏంటంటే మేము కాలేజీలో ఉండగా మనోడు అటెండెన్స్ 4 year ఇంజనీరింగ్లో 4 సంవత్సరాలు అటెండెన్స్ తక్కువ పడి మెడికల్ సర్టిఫికేట్ పెట్టి ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యాడు. ఓకే. అట్ ది సేమ్ టైమ్ 4 సంవత్సరాలు అటెండెన్స్ తక్కువ ఉంది. సెకండ్ ఇయర్లో మేము ఒకసారి అందరూ క్లాస్లో 6 మంది పాస్ అయ్యారు సబ్జెక్ట్ ఒకటి, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఓకే. సో అందరూ లెక్కేసుకుంటున్నారు టాపర్లు క్లాస్లో ఎవరెవరు ఉంటారంటే ఆడు పాస్ అయి ఉంటారు, అమ్మాయి పాస్ అయి ఉంటుంది, ఆడు పాస్ అయి ఉంటాడు అని ఒక 6 మంది లెక్కేసుకుంటాడు. మనోడు కూడా పక్కన ఉన్నాడు, వీడిని అసలు ఎవడు కన్సిడర్ కూడా చేయలేదు. నేనైతే నాకు ఖచ్చితంగా పోయి ఉంటుందని డిసైడ్ అయిపోయాడు. ఓకే. మరుసటి రోజు నోటీస్ బోర్డు మీద రిజల్ట్స్ వచ్చాయి. 6 మందిలో మనోడితో ఉంది, మిగతా ఆ రోజు అనుకున్న వాళ్ళు ఎవరీ లేవు. సో వీడు 4 ఏళ్ళు మెడికల్ సర్టిఫికేట్ పెట్టి ఎగ్జామ్స్ రాశాడు, క్లాస్లో అటెండ్ అవ్వకనే ఒక్క సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అవ్వకుండా 4 ఏళ్ళలో పూర్తి చేసుకొని బయట వచ్చేసాడు. ఓకే. సో ఆ ఇంటెలిజెన్స్ మనవాడికి బాగా షార్ప్గా ఉంది. ఎప్పుడు బుక్స్ ఏం చదువుతుంటాడే అంటే మన వాళ్ళు ఎంఎస్కి యూఎస్కి వెళ్తారు కదా మా సీనియర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి బుక్లు అవి తెచ్చుకొని ఆల్ఫ్రెడ్ ఇచ్చికాగో బుక్ అయిన అప్పట్లోనే పెట్టుకో ఉండేవాడు, దాన్ని చదువుతూ ఉండేవాడు. సో ఆ నమ్మకం నాకు ఎప్పటికీ ఉంది. అంటే ఏదైనా ఒక పనిని ఒక అంత హై స్టాండర్డ్లో చేయగలిగేవాడు ఏ పని అయినా అదే స్టాండర్డ్తో చేస్తాడు అనేది నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు చాలాసార్లు చెప్పే మనోడికి. ఓకే. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, మరి అది నమ్మకం. గట్టిగా చలం చూసిన తర్వాత మొత్తం అవుట్పుట్ చూసే ఉంటారు కదా, ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ అబ్వియస్లీ, అండ్ చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? బాగుంది అనిపించింది నాకైతే. సో మీరు చెప్పిన దాని తగ్గట్టు మీ స్టోరీకి తగ్గట్టు ఎవ్రీథింగ్ ఉంది. ఐ ఫెల్ట్ వెరీ వెరీ కంఫర్టబుల్, కాన్ఫిడెంట్.
నేను అనుకున్నది బేసిక్గా నేను కొన్ని సీన్స్ వేరేగా డిస్క్రైబ్ చేశాను, మనోడికి ఇలా స్టార్ట్ చేద్దాం ఇలా ఎండ్ చేద్దాం అని చెప్పాను. కొన్ని మార్పులు చేసిన తర్వాత నాతో మళ్ళీ డిస్కస్ చేశాడు, అరే కోర్ కంటెంట్ ఏం మారట్లేదు బట్ ఈ అడిషన్స్ చేంజెస్ చేసాము, ఈజ్ ఇట్ ఓకే అని అడిగాడు నన్ను. ఓకే ఐ థింక్ బాగానే ఉంది, ఇది కూడా ఇట్లానే వెళ్దాం అని చెప్పి. ఓకే. సో అట్లా వీఆర్ గుడ్. అండ్ హీరోగా యాక్ట్ చేసిన నిఖిల్, తన అంటే అబ్బాయి పర్ఫార్మెన్స్ కూడా చాలా సూపర్గా ఉంది. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్గా కానీ ఇంతకుముందు దానిలో చేసినప్పుడు చూసాను. కాకపోతే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంత పెద్ద రోల్ చేయడానికి ఎలా అనిపించింది? మనోడిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి సార్? నిఖిల్ని మనం బాహుబలి 2లో చూసాం, ప్రభాస్ యంగ్ ప్రభాస్గా తను చేశారు. అప్పుడే నచ్చేసాడు, ఈ అబ్బాయి ఎవరు భలే ఉన్నాడే అనుకున్నాం. మనం ఇంకా దాని గురించి మనం వదిలేసి పట్టించుకోలేదు. ఇంకా ఈ స్టోరీ అనుకున్నప్పుడు స్క్రిప్ట్ అయిపోయింది, దీని కాస్టింగ్ ఎవరు అంటే ఒక యంగ్ టీనేజ్ అబ్బాయి, ఒక అరౌండ్ 18-19 ఇయర్స్ కుర్రోడు కావాలి. ఆడిషన్స్ అంటే చాలామందిని చూసాము, చాలామందితో మాట్లాడి నేనేంటంటే వాళ్ళని స్పెషల్గా ఆడిషన్ నేను చేయను. ఎవరన్నా యాక్టర్స్ ఓకే ఇది సూట్ అవుతారు అనుకున్నప్పుడు పిలిపిస్తే కూర్చొని మాట్లాడి స్టోరీ చెప్తా ఉంటాను నేను. స్టోరీకి వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ఉంటుంది కదా, ఆ రెస్పాన్స్ నాకు కళ్ళలో తెలిసిపోతూ ఉంటుంది. తెలుస్తుంది కదా జనరల్గా, ఏదైనా మనం చెప్తుంటే మీ కళ్ళలో తెలిసిపోతుంది. అట్లా నాకు నిఖిల్ ఎలా యాక్ట్ చేస్తాడో కూడా నాకు తెలియదు అసలు. ఒక బాహుబలిలో చూడటం తప్ప అదర్ ఫిల్మ్స్ కూడా నేను చూడలే. తను చాలా మూవీస్ చేశాడు కానీ చెప్పేటప్పుడు అతను విపరీతంగా ఎక్సైట్ అవుతున్నాడు, కళ్ళలో తెలుస్తుంది. అది నాకు అనిపించింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఇతనే ఇది క్యారెక్టర్కి, ఈ కౌశిక్ అనే క్యారెక్టర్కి అని చెప్పి నేను లోపల కన్విన్స్ అయిపోయా. ఇంకా తర్వాత అప్పుడు నేను ఇంకా కొన్ని సీన్లు ఇచ్చి చేయమని చెప్పాను. ఇంకా చెప్తే తను పర్ఫెక్ట్గా చేస్తున్నాడు, ఇబ్బంది లేకుండా చేశాడు, చాలా సింపుల్గా దాన్ని డెలివరీ చేసేస్తాడు. చాలా ఈజీ చేశాడు. ఓకే అని చెప్పేసి ఇంకా తను వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ మా ప్రొడక్షన్కి మేము స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ కోసం కానీ పెద్ద ఎవరు ఎక్స్పీరియన్స్డ్ పెద్ద మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఒక సింపుల్ మూవీ. దానికి మనం షూటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత చాలా విషయాలు నిఖిల్కి ఇది మొదటి సినిమా అయినా అతనికి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ తోటి చాలా విషయాలు మాకు ఈజీ చేసేవాడు. అంటే తను సీనియర్ యాక్టర్ నిజం చెప్పాలంటే. 70 మూవీస్ చేశాడు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సీన్లో ఎవరినైనా ఒక దీంతో పెద్ద ఒక రాయితో కొట్టాలి, రాడ్తో కొట్టాలి అనుకోండి, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డమ్మీ రాడ్ తేవడం మర్చిపోయేవాళ్ళు. మనం ఏంటి అక్కడ ఏది ఉంటే అది, అక్కడ అవైలబుల్గా ఏదైనా ఒక రాడ్ ఉంటే అది తీసుకునేవాళ్ళం అంతే. ఏదైనా రాడ్ ఏదంటే లేదని మర్చిపోయి అంటారు. అప్పుడు ఏదైనా తీసుకొని ఇచ్చేవాళ్ళం. ఎదుటి యాక్టర్ని కొట్టాలి, ఫాదర్ను సంథింగ్ ఎవరో ఎదుటి యాక్టర్ మీద అటాక్ చేయాలంటే ఎట్లా సీన్లో రియల్ రాడ్ పెట్టి కొడితే వాడు చచ్చిపోడా. కానీ దాన్ని మేనేజ్ చేయడం, నిజంగానే కొట్టినట్టుగా అవతలకి కొంచెం కూడా దెబ్బ తగలకుండా యాక్ట్ చేయడం అనేది నేను థ్యాంక్ గాడ్ అనుకున్నాను. నిఖిల్ అవన్నీ పర్ఫెక్ట్గా చేసాడు అనమాట. అంటే నాకు పక్క రిస్క్గా ఉంది, ఏమైనా అయిద్దేమో ఇక్కడ వెళ్ళిపోయింది అనేసి, యాక్టర్కి ఏమైనా హామ్ జరిగిద్దామని. ఏం చేయకుండా తన అనుభవంతో రియల్గా ఉండేటట్టుగా ఎవరికి హామ్ లేకుండా ఆయన మేనేజ్ చేసేవాడు. కాబట్టి ఇసుక్కునేవాడు మధ్యలో, ఏంటండి ఇది పెట్టారు, అవతల చచ్చిపోతే నా మీద కేసు వస్తుంది కదా అనేవాడు. బట్ టెరిఫిక్గా డెలివరీ చేసేవాడు. సో ఇవన్నీ ఇది కాకుండా మీకు ఓవరాల్ క్యారెక్టర్ షేడ్స్ సినిమాలో చాలా ఉంటాయి. ట్రైలర్లోనే ఒక 4-5 షేడ్స్ అనేది కనిపించాయి. ఫస్ట్ భయపెడుతూ కానీ తర్వాత కొంచెం బెదిరిస్తూ అండ్ ఏదో డిఫరెంట్గా చేస్తూ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. క్యారెక్టర్ వేరియేషన్స్ చాలా ఉంటాయి మూవీలో. ఇన్ని వేరియేషన్స్ గుర్తుపెట్టుకొని డెలివరీ చేయాలి. అట్ ద సేమ్ టైం సీమ్లెస్గా కనిపించాలి, ఏదో మారిపోతున్నట్టు డిస్కనెక్టెడ్గా ఉండకూడదు. మళ్ళీ ఆ గ్రాడ్యువల్ చేంజ్ మనకు కనిపించాలి. అది చాలా లోపల తీసుకొని చేసేవాడు అవన్నీ అనమాట. అంటే ఇంటర్నల్గా తీసుకొచ్చేవాడు. అలాంటివన్నీ చాలా బాగా చేశాడు. 10 days ఉన్నాను నేను షూటింగ్కి. 10 daysలో వెరీ క్లియర్గా అర్థమైపోయింది నిఖిల్కి అసలు యాక్టింగ్ చాలా డీప్ ఉంది ఆయనకి. సో అన్ని షేడ్లు కనపడ్డాయి ఆ 10 రోజుల్లో నాకు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నిఖిల్ చాలా డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ వైజ్. సో ఈజ్ వెరీ ఈజీ గోయింగ్, ఈజీ టు హ్యాండిల్. సో మనోడు పని ఈజీ అయిపోయింది. అండ్ ఫైనల్గా అయితే మూవీ May 31st రిలీజ్ అవబోతుంది, అది కూడా థియేటర్స్లో. ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా? సార్ రాజు గారు మీరేం చెప్తారు?
ప్రేక్షకులకి ఒకటే చెప్తాం అనుకుంటున్నాం, అందరిలాగా మేము చాలా మంచి సినిమా తీసాము, రాండి థియేటర్కి వచ్చి చూడండి అని చెప్పచ్చు. కానీ కష్టపడి ఒక యునిక్ థీమ్తో ఒక సినిమా తీసాం. దాన్ని థియేటర్కి వెళ్ళి 31వ తేదీ చూసి ఎంజాయ్ చేయండి. ఎట్ ది సేమ్ టైం మీ అందరి ఫీడ్బ్యాక్ని కూడా మాకు షేర్ చేస్తే మేము మరిన్ని మంచి కథలతో ఇంకొంత మంచి మూవీస్తో మీ ముందుకు రావడానికి వీలవుతుంది. సో ఈ మాటతో ఈ ఇంటర్వ్యూ ముగిస్తాను నేనైతే. నైస్ సార్. అండ్ అమర్ గారు, నేను మన ఆడియన్స్కి, ముఖ్యంగా యంగ్ ఆడియన్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, హారర్ మూవీ అనగానే అదేదో ఒక రకమైన వివక్షతో చూడొద్దు దయచేసి. అది ఒక బ్రహ్మాండమైన జాన్రా, అది అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఉండే జాన్రా. అది నిజంగా అది అనుభవించి చూసిన వాళ్ళకి, అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి చాలామందికి అర్థమయ్యే ఉంటుంది అది. కాబట్టి ఏంటంటే అలాంటి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మనం చేసినటువంటి ఒక హారర్ మూవీ. అలాగని ఇది మనకి రిలేట్ అవ్వదని కాదు, ఒక మంచి సింపుల్, మన ఒక మెడికల్ స్టూడెంట్, అతనికి సంబంధించిన ఫ్యామిలీ స్టోరీ ఇది. ఆ ఫ్యామిలీ స్టోరీలో మనం ఒక మంచి హారర్ మూవీని మనం ప్రజెంట్ చేసాం. డెఫినెట్గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు, అది నేను చెప్తున్నా. సో థియేటర్లో అయితే కదులుతూనే అంటారు ఖచ్చితంగా ఇట్లా ఉన్నప్పుడు. హోప్ఫుల్లీ అది ఆశిస్తున్నాం వాళ్ళ నచ్చాలని. ఖచ్చితంగా భయపడ అంటే ఒక సినిమా తీయడం అనేది మన వైపు నుంచి మనం తీస్తాము, అది ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడం అనేది అది జరగాలి. యా, సో నైస్ సార్. అండ్ గట్టిగా చలం అయితే మరి May 31st రిలీజ్ అవబోతుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వి ఆల్సో వెయిటింగ్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.